అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కదిరి నియోజకవర్గంలో 7వ రోజు గణేష్ నిమజ్జన కార్యక్రమం భారీ ఎత్తున సాగుతున్నటువంటి నేపథ్యం చూడవచ్చు. మనం కదిరి లక్ష్మీ నరసింహస్వామి వినాయకుడి విగ్రహాన్ని ఏకంగా కదిరి ఎమ్మెల్యే కందుకుంట వెంకటప్రసాద్ మరియు బీజేపీ నాయకులు కూడా ఇక్కడ కలిసి రథాన్ని లాగుతున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఈరోజు భారీ స్థాయిలో నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి దాదాపు 100 నుంచి 150 వరకు వినాయకుడి విగ్రహాలని నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఏం చెప్తారు సార్, ఇటువంటి నిమజ్జన కార్యక్రమం ఎలా సాగుతుంది? ఇది మామూలుగా ప్రతి సంవత్సరం కూడా అద్భుతంగా జరుగుతుంది. కొన్ని అపోహలు ఎప్పుడు కూడా సృష్టిస్తూ ఉంటారు. వాస్తవంలో అయితే ఎక్కడ కూడా సంతోషకరమైన వాతావరణంలోనే వినాయక నిమజ్జనం కానీ ఏ హిందూ ఉత్సవమైనా జరుగుతుంది. ముస్లిం సోదరులు వాళ్ళ వంతు వాళ్ళుగా ఎప్పుడు కూడా భేదభావాలు లేకుండా మాతో పాటు సహకరిస్తూ మాతో పాటు కలిసిమెలిసే అన్ని ఉత్సవాల్లో కూడా భాగస్వాములు అవుతూ వస్తున్నారు. ఇది అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయమే. ఇక్కడ బయటికి ఏదైనా చెప్తే కూడా ఏదన్నా టెన్షన్స్ ఉన్నాయి, లేదంటే ఉద్రిక్తలు అవన్నీ ఏమి లేవు. కదిర్లో హిందూ ముస్లిం బాయి అనే విధంగానే గతం నుంచి బతుకుతున్నాం, వర్తమానంలో బతుకుతున్నాం, భవిష్యత్తులో ఇంకా కలిసిమెలిసి బతుకుతామనే ఒక సందేశము నిరంతరము ప్రతి గ్రామోత్సవంలో కూడా ఇస్తూనే ఉంటాం. అందులో భాగంగా ఈ సంవత్సరం 2025 వినాయక నిమజ్జనం కూడా గతంలో 5 రోజుల పాటు నిర్వహించుకునేది 7 రోజులు నిర్వహించుకుంటూ మెరుగైనటువంటి సౌకర్యాలు. గతంలో ఎప్పుడు కూడా మాకు విద్యుత్ అంతరాయం ఉండేది. అటువంటి విద్యుత్ అంతరాయం లేనటువంటి పరిస్థితుల్లో నిర్వహించుకోబోతున్నాం. వచ్చే సంవత్సరం ఇంకా అద్భుతమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించుకొని మా ఊర్లో నాగరికత బయట కనపడే విధంగా 10 మంది ఆచరణలో పెట్టుకునే విధంగానే ఊరిని కూడా తయారు చేసుకొని ఈ ఉత్సవాలు నిర్వహించుకోబోతున్నాం అని చెప్పేసి కూడా తెలియజెప్తున్నాం. సార్, ఈరోజు ఎన్ని వినాయకుడి విగ్రహాలు నిమజ్జనం కాబోతున్నాయి, ఎంతవరకు కొనసాగే అవకాశం ఉంటుంది? రేపు ఉదయం వరకు కొనసాగే అవకాశం ఉంటుందని చాలా మంది చెప్తున్నటువంటి నేపథ్యం. మామూలుగా ప్రతి సంవత్సరం కూడా తెల్లవారి 1:30, 2, 3, 4, 5 వరుసటి రోజు 6 గంటల వరకు కూడా కొనసాగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అవంతా అన్ఆర్గనైజ్ సెక్టర్లో మనం చేసినప్పుడు ప్రతి సంవత్సరం కూడా దానికి అందరూ సహకరించుకుంటూ ఒకరినొకరు మాట్లాడుకుంటూ అందరి సమన్వయంతో పోలీసు వారు కావచ్చు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, అన్ని కులాల మతాల వారు కావచ్చు, సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం కూడా గతంలో కంటే మెరుగైనటువంటి సమయమే మేము ఆచరిస్తూ వస్తున్నాం. గత సంవత్సరం 2 గంటలైంది. ఈసారి 12 గంటల లోపు ఖచ్చితంగా వినాయక నిమజ్జనం పూర్తి చేయాలనే పట్టుదలతోనే మేము కానీ అధికార యంత్రాంగం కానీ ఉంది. ప్రజల్ని కానీ వినాయక మండపాలని నిర్వాహకులను కానీ దానికి సమాయత్తం చేసినాం. అందుకు అనుగుణంగానే మా కార్యాచరణ ఉంటా ఉంది. 12 గంటల లోపే, అంటే ఈ రోజున ఏదైతే 2వ తారీఖు ఉందో 2వ తారీఖు 3వ తారీఖు కాకమునిపే వినాయక నిమజ్జనం పూర్తి చేస్తాం కదిరిలో అని చెప్పేసి తెలియజేస్తాం. సార్, ఏం చెప్తారు సార్, కదిరి నియోజకవర్గంలో వాడవాళ్ళు ముఖ్యంగా ఇక్కడ పట్టణం అంతా అంగరంగ వైభవంగా నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. దీని గురించి ఏం చెప్తారు? ఈ గణేష ఉత్సవం 1981లో ఒక విగ్రహంతో ప్రారంభమై ఈరోజు దాదాపుగా 300 పైగా విగ్రహాలు కదిరిలో ఉన్నాయి. అందరూ సమైక్యంగా వెళ్తున్నారు. ఎమ్మెల్యే కందుకుంట ప్రసాద్ గారు ఈ విధంగా చెప్పినట్లుగా ఇక్కడ మాత్రం కొంతమంది ఏదైనా సృష్టించాలనుకున్నా కూడా ఇక్కడ ఉన్న హిందువులు ముస్లింలు కలిసి వాళ్ళని వ్యతిరేకిస్తూ వాళ్ళ యొక్క మాయలో పడకుండా అందరూ కూడా వచ్చి తోడుగా ఉంటున్నారు. అక్కడే మనం చూస్తే వందలాది మంది ముస్లిం సోదరులు కూడా గణపతి మండపాలు వాళ్లే పెట్టి గణపతి మండపాల్లో కూడా వాళ్లే పూజలు నిర్వహించి ఈరోజు ఈ ఉత్సవంలో కూడా వాళ్ళు ముందుంటున్నారు. మదర్సా దగ్గర కూడా వచ్చేటువంటి భక్తులందరికీ కూడా నీళ్లు, రకరకాలైన జ్యూసులు అన్నీ కూడా ఇస్తున్నారు. ఇక్కడ కదిరిలో లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో కూడా ముందు నుంచి ఒక ఆచారం ఉంది. నానాదర్గా ఉరుసు తిరిగినప్పుడు లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నుంచి రూపాయి పావలా దానికి ఇచ్చేటువంటి వాళ్ళు అక్కడ వేసుకునేటువంటి సున్నం కొట్టుకోవడానికి. రథోత్సవం జరిగినప్పుడు ఇక్కడ ఉండే పెద్ద మసీదు దగ్గర నుంచి రూపాయి పావలా ఆ యొక్క కాదిరి లక్ష్మీ నరసింహస్వామికి ఆ యొక్క సున్నం కొట్టుకోవడానికని ఆ కాలంలో కూడా ఇచ్చారు. అంతటి సామరస్యం ఉన్నటువంటి గ్రామం. దురదృష్టవశాత్తు ఒక్క సంఘటన జరిగింది. దాని తర్వాత ప్రజలు ఇక్కడ ఉండేటువంటి పార్టీల నాయకులు, హిందువులు, ముస్లింలు అందరూ కూడా మేల్కొని ఎటువంటి అసాంఘిక సంఘటనలు జరగకుండా చూస్తున్నారు. యంత్రాంగం కూడా దీనికోసం పూర్తిగా ప్రయత్నం చేస్తోంది. మత సామరస్యంతోనే ఇదంతా కూడా సాధ్యమవుతోంది. ఇక్కడ మొన్ననే ఒక ముస్లిం సోదరుడు చెప్తున్నాడు, ఇండోనేషియాకి ఆయన వెళ్ళొచ్చాడట. అక్కడ ఉండేటువంటి మొత్తం 98% ముస్లింలు ఉన్నారు. అక్కడ కరెన్సీ మీద గణపతి ఉన్నాడు. అంటే ప్రతి ఒక్కరి చేతిలో కూడా గణపతి బొమ్మ అక్కడ ఉంది. అటువంటి గొప్ప గణపతి యొక్క విగ్రహాన్ని మేము ఇక్కడ ఎందుకు ఏం చేస్తామని చెప్పేసి వాళ్ళందరూ ముందుకు వస్తున్నారు. వాళ్ళందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు.
చూడవచ్చు కదిరి పట్టణంలో ముఖ్యంగా వాడవాడల గణపతి రోడ్ల మీద ముఖ్యంగా ఊరేగింపుగా వెళ్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఈరోజు అయితే ఖచ్చితంగా ఇక్కడ కదిరిలో ఒక సంఘటన ఏదైతే జరుగుతుంది అన్నట్టుగా కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారు తప్ప ఇక్కడ హిందూ ముస్లిమ్స్ అయితే మాత్రం బాయిగా ఉంటూ ఇక్కడ కలిసికట్టుగా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అని చెప్పేసి ఎమ్మెల్యే కావచ్చు ఇలాంటి బీజేపీ నాయకులు కావచ్చు చెప్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా చూడవచ్చు మహిళలు చిన్నపిల్లలు చాలా మంది ఎంతో కోలాహలంగా ఇక్కడ వినాయకుడికి నిమజ్జనానికి సాగనంపుతున్నటువంటి నేపథ్యం. దాదాపు గతంలో 5 రోజులు కొనసాగేటటువంటి ఈ కార్యక్రమం ఈరోజు 7 రోజులు నిర్వహించుకుంటున్నామని కదిరి ఎమ్మెల్యే కందుకుంట వెంకటప్రసాద్ చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈరోజు చూడవచ్చు వాడవాడల మొత్తం కదిరి పట్టణంలో అంగరంగ వైభవంగా మేళ తాళాలతో గణపతిని సాగనంపడానికి అందరూ సన్నద్ధం అవుతున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ కదిరి ఎమ్మెల్యే కావచ్చు బీజేపీ నాయకులు కావచ్చు చాలా అందరిలో కలిసికట్టుగా నిర్వహించుకుంటున్నాం, ఇది అందరి పండుగ అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఎన్నో మంది కళాకారులు కూడా ఇక్కడికి వచ్చి వాయిద్య బృందాలు కళాకారులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి నేపథ్యంలో మరి ఈరోజైతే మాత్రం ఈరోజు అర్ధరాత్రి సమయంలో పూర్తిగా ఈ వినాయకుడి నిమజ్జనాన్ని కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మాత్రం అధికార యంత్రాంగం కావచ్చు మొత్తం అందరూ కూడా సమాయత్తం అయ్యాము అని చెప్పేసి కదిరి ఎమ్మెల్యే కందుకుంట వెంకటప్రసాద్ చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చలకనాయుడు కదిరి నుండి శ్రీ సత్యసాయి జిల్లా. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.